శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపుతున్నాడు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. తులారాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే, ఎత్తగానే మీకు ఆరోగ్యం పట్ల చూపడం జరుగుతుందండి. కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోండి. వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. మీ యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలంటే కష్టపడాలి. ఇంకా ప్రేమికుల మధ్య కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరంగా మీ పాత్రను పోషిస్తారు. విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీసా లేదా ఇమిగ్రేషన్ లో కాస్త డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. విదేశీయ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ వాళ్ళకి ఇది బాగుంది. ఇంకా సినిమా, టీవీ కళారంగం వారికి కొత్త అవకాశాలు, ఆడిషన్స్, ప్రేక్షక ఆదరణ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో కాస్త ఇబ్బంది కనబడుతుంది, జాగ్రత్త. మీ మాటకు ప్రాధాన్యం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ లో ఆస్తి విలువలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, కాస్త వెయిట్ చేయండి, మంచి అవకాశాలు. కోర్టు వ్యవహారాలు మీకు రాజీ మార్గం ద్వారానే ఫలితం వస్తుంది, కానీ వ్యవహారికంగా మీకు ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఇప్పుడు వద్దు. వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాన్ని కూడా కల్పిస్తుంది. షేర్ మార్కెట్ ట్రెండింగ్ ని హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగాల వారికి దృష్టి పెట్టుకోవచ్చు చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్ల వారికి, మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ రిలేషన్ రంగాల వారికి కొత్త క్లయింట్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క నుంచి ప్రెషర్ వస్తుంది. మీ కింద ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల మధ్య మిశ్రమ ఫలితాలు. ఓవరాల్ ఈ వారం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక వారంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదృష్ట సంఖ్య 6, తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పరమరి దిక్కు చాలా మంచిది. మీకు కనకదార స్తోత్రం, అమ్మవారి యొక్క పారాయణం చేయండి, లేదా చండీ హోమం, చండీ పారాయణం చేసుకోండి, చాలా మంచిది. పేదవాళ్ళకి వస్త్రాలు దానం ఇవ్వండి. బాలబాలికలకి పుస్తకాలు, పెన్సిల్ బ్యాగ్స్ అంటే కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయవస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయవస్తు. మకర రాశి మిత్రులారా, అద్భుతంగా సిద్ధమైపోండి. మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని మరియు గురు మీకు అనుకూలాన్ని ఇస్తున్నాడు. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపులు వస్తుంది. సీనియర్ నుండి ప్రశంసలు, ప్రమోషన్, వేతన పెంపు అన్ని రకాలుగా మీకు వస్తుంది. ప్రభుత్వ, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల వారికి మంచి సమయం.
ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు క్లయింట్లు వచ్చే అవకాశాలు, ఈ పనితీరుకి టార్గెట్ ఆధారిత ఉద్యోగాలకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. పాత బకాయిలు అన్ని కూడా వసూలు అవుతాయి. పొదుపు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ కొంత అనుకూలంగా ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో జాగ్రత్త, రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఇంకా వ్యాపారస్తులకి పాత కస్టమర్ నుంచి మళ్ళీ ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో క్రమంగా లాభం పెరుగుతుంది. నిర్మాణం, రియల్ ఎస్టేట్ మాటల్లో, ట్రాన్స్పోర్ట్ రంగంలో మంచి అవకాశాలు. ఇండస్ట్రీస్ యొక్క మెటీరియల్ సప్లై కూడా మీకు చాలా కలిసి వస్తే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా కదలిక స్టార్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు వల్ల కమర్షియల్ ప్రాపర్టీస్ ద్వారా కొంచెం అనుకూలం ఉంటుంది. డిస్కషన్స్ పెరుగుతుంది, జాగ్రత్త. రాజకీయ రంగంలో పార్టీ స్థాయిలో బాధ్యతలు పెరిగే సూచనలు. రాజకీయ నాయకుల ప్రభావం కూడా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఇంకా సినిమా కళాకారులు, నటులు, నిర్మాతలు, టెక్నికల్ టీం సభ్యులకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. పాత ప్రాజెక్టులు గుర్తింపు రావచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండండి. ఇంకా విదేశీ ఉద్యోగం కోసం చేసే వాళ్ళకి వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు వెళ్ళొచ్చు. దరఖాస్తులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. ఎన్నో రోజులుగా నేను గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నానండి, సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్నానండి. నా యొక్క లే ఆఫ్ అయ్యింది, దానికి ఏం చేయాలి, అన్ని కూడా రిజల్ట్ స్టార్ట్. కుటుంబ సభ్యుల్లో పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించండి. స్థిరత్వం పెరుగుతుంది. ప్రేమ సందర్భంలో కాస్త ఓర్పు, ఒకరి పట్ల ఒకరికి ఓర్పు, నమ్మకం ఉండాలి. అది కొంచెం పార్ట్నర్షిప్ లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సాంకేతిక వృత్తిపరమైనటువంటి విద్య పెరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, కీళ్ల నొప్పులు, ఎముకలు, నడుము సంబంధిత సమస్యలు జాగ్రత్త. నడక, యోగా, వ్యాయామం అవసరం. వ్యవసాయాలకి భూమి సంబంధిత పెట్టుబడులు, ధాన్యాలు, పుష్పం, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా వ్యవసాయ యంత్రాలు, ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన యంత్రాలు కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. దానికోసం లోన్కి వెళ్ళడం, సబ్సిడీకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయ నమః దేహి మే బుద్ధి వైశిష్ట్యం. ఆయన ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. వృద్ధులకి, పేదవాళ్ళకి చెప్పులు కొనియండి. పేదవాళ్ళకి, వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. 8 మీ యొక్క లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య. బ్లూ రంగు చాలా మంచిది. బూడిద యాష్ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. శనీశ్వరుని 19 ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు. నల్ల నువ్వులు, ఇనుప పాత్రలు, దుప్పట్లు ఇవన్నీ కూడా దానం వేయండి. అన్నదానం కూడా చేయండి. మకర రాశి మిత్రులారా, ఇది మీకు అద్భుతమైనటువంటి సమయం. విజయోస్తు.